రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన శారద మరియు సోము గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను మేడం. ఓకే మేడం, యాజ్ ఏ సర్పంచ్ గా భారీ మెజారిటీతో విన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు రాజకీయంలో తెలియదు, కానీ మా ఆయన చిన్నప్పటి నుండి రాజకీయంలో చేసి ఒక లెవెల్లో ఉండాలని, ఒక పదవిలో ఉండాలని ఎంతో పోరాటం చేసి ఆయన కల నెరవేరాలని నాకు వచ్చిన దానిని ఆయనే నేను కలిసి ఇద్దరం పోరాడడం జరిగింది. ఇదివరకు 5 సంవత్సరాల కిందనే అయ్యేది ఏదో ఒక పదవిలో అయ్యేదాన్ని. కాకపోతే ఇప్పుడు అవకాశం వచ్చిందని మా ఆయన నేను ముందుకు అడిగే ఏదో ఒక దాంట్లో ఉండాలి, మేము ఒక లెవెల్లో ఉండాలి, ఏది లేకుండా ఇంకా ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మేమిద్దరం కలిసికట్టుగా ముందుకు నడుస్తూ మాకు ఒక ప్రజల్లో ఉద్యోగత తేవాలన్న ఫీలింగ్తో మేమిద్దరం అనుకునే ఉండాలని అనుకున్నాము. అంతా ఆయనది, మా ఆయనదే, నాకేం తెలియదు. కాకపోతే ఇక మాకు ప్రజలు కూడా అనుకూలంగా మంచిగానే సహకరించారు, సంతోషంగా ఉన్నది. ఇంటింటికి తిరిగి ఆడబిడ్డగా నేను ఓటు వేయడం అడిగి ఈసారించి తీసుకున్నా. ఇప్పుడు కూడా వాళ్ళ పనులు కూడా మనం చేయాలని, ఒక ఆడబిడ్డగా వాళ్ళ సమస్యలను బాగు చేయాలనే ఉద్దేశంతో నేను మా ఆయన ముందుకు అడిగేస్తామని హామీస్తున్నాను. ఓకే మేడం. ఓకే సార్, మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేయబోతున్నారు రాబోయే సంవత్సరాలలో? నేను ఒకటే చెప్పాను మేడం, ఎలక్షన్ల ముందు కూడా నా బలం ప్రజలు, నా లక్ష్యం వారి బాగోగులు. వాళ్ళ బాగోగుల కోసం నేను ఒక పెద్ద జీతగాని లాగా ఈ ఊరుకు, నేను సర్పంచ్, మా భార్య, మేము సర్పంచ్గానే కాకుండా మేము ఒక జీతగాని లాగా ఈ గ్రామానికి పనిచేస్తాం. మేము మా కోటేసింది కూడా జనము, పేదోడు పనిచేస్తాడు, అర్ధరాత్రి ఆపదైనా కూడా మా ఇంటికి వస్తాడు, అరక్షణం కూడా ఆలోచించకుండా మా ఇంటికి వస్తాడనే ఫీలింగ్తోనే నన్ను, మా భార్య, మా పిల్లలను, నా తల్లిదండ్రులు మరియు నాతో సహకరించిన మా పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మా పార్టీ శ్రేణులు అయితే చాలా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా ఇక్కడ టీఆర్ఎస్ అనేది గెలవాలి, ఉద్యమకారుడు గెలవాలి అనే ఉద్దేశంతో పార్టీ వాళ్ళు, ప్రజలు అందరికీ ఈ గెలుపు లేబర్తి ప్రజల విజయం, నా విజయం కాదు, ఇది లేబర్తి ప్రజల విజయం. లేబర్తి ప్రజలకు ఎన్ని జన్మలైనా సరే ఈ గడ్డకు నేను రుణపడి ఉంటా, ఈ గడ్డకు నేను బాకీ పడి ఉంటా తప్ప ఇది ఒక పదవిగా స్వీకరించాను. ఇది బాధ్యతగా స్వీకరిస్తా, బాధ్యతగా పనిచేస్తా, బాధ్యతగా అందరికీ న్యాయం చేస్తానే మాటిస్తాను. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ప్రస్తుతం? గ్రామంలో చిన్న చిన్న సమస్యలు మేడం, అంటే గత 10 ఏళ్లలో మ్యాక్సిమం 85% పనులు చేసినాం. గతంలో కూడా ఇప్పుడు ఇది 3వసారి అంటే టీఆర్ఎస్ సర్పంచ్ నాతో. గతంలో టీఆర్ఎస్ఏ, మళ్ళీ మొన్న టీఆర్ఎస్, ఇప్పుడు నేను టీఆర్ఎస్ఏ. మేము 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు కూడా 85% పనులు చేసినాము. ఎక్కడెక్కడ చిన్న చిన్నవి ఉంటే అవి కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. గ్రామంలో బాగా ఇబ్బంది ఉండే సమస్య కాదు అది, గ్రామానికి బొడ్రాయి అనేది ఖచ్చితం. దాన్ని ఖచ్చితంగా నేను ఈ పీరియడ్లో, 5 ఏళ్ల పీరియడ్లో ఖచ్చితంగా బొడ్రాయి వేసిన తర్వాతనే ఈ గ్రామానికి ఇంకేదన్నా ఈ బొడ్రాయి అయిన పని పూర్తయిన తర్వాతనే ఇంకేదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటా. అందరి సూచనలు, సలహాలు, గ్రామాల పెద్దలు ఉన్నారు, ఇంతకుముందు చేసిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడి నుంచి సెటిల్ అయిన వెల్విషర్స్, వాళ్ళందరితో మాట్లాడి చిన్న చిన్న అభివృద్ధి పనులు ఏమైనా చేసిన తర్వాత కూడా చివరకు బొడ్రాయి అనేది మాత్రం ప్రథమం కాబట్టి దాన్ని ఖచ్చితంగా వేసినాకనే ఈ పదవి నుండి మనం దిగిపోవడానికి సిద్ధంగా. ఓకే సార్, మీకు భారీ మెజార్టీతో గెలిపించిన మీ గ్రామ ప్రజలకు ఓటు వేసిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏం లేదు మేడం, అసలు ఈ ఆనందం వాళ్ళు అసలు అందరు ఏమనుకున్నారు, గెలవడం అనే స్థాయి నుంచి వెళ్ళి భారీ మెజార్టీ ఇచ్చిన ఈ లేబర్తి ప్రజలకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా రుణపడి ఉంటాం. ఈ గడ్డకు నేను బానిసనే తప్ప, బాధ్యతగానే పనిచేస్తే తప్ప, బానిసగానే ఉంటా తప్ప, నేను ఏదో పదవి వచ్చిందని అహంకారం కానీ, పదవి వచ్చిందని విరవేయడం కానీ మాకు ఎలాంటిది గతంలో లేదు, ఇప్పుడు లేదు. నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నా. సరే, ఉద్యమం చేసినాం, అదైపోయిన తర్వాత ఇప్పుడు గ్రామానికి ఒక సేవ చేయాలనే అవకాశం వచ్చింది. జనరల్ మేళ వచ్చినా కూడా ఇక్కడున్న అందరూ, అన్ని కులాలు, అగ్రకులాలు అయిపోయింది, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా జనరల్ సీట్లో కూడా మాకు అవకాశం ఇచ్చిందంటే ఈ గ్రామానికి మనం ఎంత రుణపడి ఉన్నామో అనేది మాకు అర్థమైంది. ఓకే సార్, ఉద్యమకారుల మీ పాత్ర ఏంటి? నేను 2007 నుంచి వెళ్ళి ఉద్యమం చేసిన మేడం. అంటే నాకు అప్పుడు ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి ఉద్యమం చేసిన. నాకు 2012లో పోస్ట్ మాస్టర్ వచ్చింది జాబ్. 2012లో పోస్ట్ మాస్టర్ వచ్చిన తర్వాత నేను అపాయింట్మెంట్కి పోతే అప్పుడు ఈ ఉద్యమంలో కేసు లేదు, మరి మీద 11 కేసులు లేదు.
వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి క్యారెక్టర్ సర్టిఫికేట్ అడిగితే మన పోలీస్ స్టేషన్ నుంచి అలా క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు 2012లో. లేకపోతే ఈ పాటికి నేను ఒక 80,000 జీతగాన్ని. కానీ అది రాలేదనే పట్టుదల ఇంకా పెరిగి ఏమన్నా కానీ ఇలా పోతే అయిపోయింది, ఖచ్చితంగా జనానికి సేవ చేయాలి, మనం ఏదో ఒక పదవిలో ఉండాలి, మనకంటూ ఒక పేరు ప్రత్యేక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత జిద్దుగా తీసుకోవడం జరిగింది. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు మేడం, ఏది చేసినా ఈ లేబర్కి ప్రజలకు లేబర్కి గడ్డకు ఖచ్చితంగా రుణపడి ఉంటా. ఈ గడ్డ మీద కంకణ బద్దున్నాయి మీ అందరికీ ఒక పెద్ద జీతగాని లాగానే పనిచేస్తాం. మేమిద్దరం ఒక జీతగాళ్ళ లాగానే, మేమిద్దరం జోడెడ్ల లాగానే గ్రామానికి సేవ చేస్తాం, గ్రామ ప్రజల మన్నలను పొందుతాం తప్ప మాకు ఇంకా సంపాదించుకోవాలని ఆశ లేదు. నాకు 2 మగపిల్లలే, సంపాదించుకోవాలని ఆశ లేదు, భూములు కొనుక్కోవాలని ఆశ లేదు, వేరే ఏది లేదు. గ్రామానికి సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఆపదైతే మేము వారి ఇంటి ముందు ఒక అరసేకంలో ఉండాలి. మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాపారాలు కానీ ఇంకెలాంటివి లేవు. మాకు ప్రజలే ఈ విజయం, లేబర్కి ప్రజలందరి విజయం, గ్రామ ప్రజలందరి విజయం, పార్టీ శ్రేణుల విజయం. నాకు సహకరించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, గ్రామ ప్రజలకు, ఇతర పార్టీ శ్రేణులకు కూడా అందరికి కూడా రాజకీయాలన్నీ బంద్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి ఊరు అభివృద్ధి కోసం పనిచేస్తా. పార్టీలకు అతీతంగా కూడా కాంగ్రెస్, బీజేపీ, లేబర్, టీఆర్ఎస్ అన్ని ఇంక ఇతర పక్షాలు ఉన్న వాళ్ళందరికీ మా సామాన్యులు, మేధావులు, ప్రముఖులు అందరి సలహాలు సూచనల మేరకే పనిచేస్తే తప్ప నేను ఉంటేదిగా పోయే ఆలోచన నాకు లేవు. గ్రామానికి సేవ చేద్దాం అనుకున్నా కాబట్టి అందరిని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఉన్నా. కానీ నాకు రాజకీయాలు డిసెంబర్ 11 వరకే అయిపోయినాయి. డిసెంబర్ 11 నుంచి వెళ్ళి అభివృద్ధి, రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా అభివృద్ధి, రాజకీయం అనేది అయిపోయింది. ఈ 5 ఏళ్ళు అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత రాజకీయం చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఇంటర్వ్యూస్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.